మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పరిధిలోని 47 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు 47,84,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ 10 నెలల కాలంలోనే ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో 183 కుటుంబాలకు 2,22,00,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక పేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనారోగ్యం పాలై ఆసుపత్రులకి నిధులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని, వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా, ఆరోగ్య పరిస్థితులను మెరుగు చేసుకోవడానికి, కార్పొరేట్ వైద్యం తీసుకోవాలన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 183 కుటుంబాలకి 2,22,02,848 రూపాయలు ఇప్పటికి పంపిణీ చేశామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు పంపిణీ చేసేటువంటి కుటుంబాలు 47 కుటుంబాలు 47,84,224 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది.